పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టణంలో పాల కేంద్రాలు, నెయ్యి షాపుల్లో మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, ఫుడ్ ఇన్స్పెక్టర్ సుందరరామిరెడ్డి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పోలీస్ బొమ్మ సెంటర్లోని రాము నెయ్యి షాపులో నాణ్యత లేని నెయ్యి, వెన్న గుర్తించిన అధికారులు 1500 కేజీల వెన్న, 1500 కేజీల నెయ్యి సీజ్ చేశారు. శాంపిల్స్ సేకరించి టెస్ట్ కోసం ల్యాబ్ కు పంపించారు. అపరిశుభ్రంగా ఉన్న వాతావరణంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు షాప్ ను సీజ్ చేసి యజమాని రామాంజనేయులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అది మొత్తం వాటర్ అంతా ఎవాపరేట్ అవ్వాలండి. దాంట్లో ఆయిల్ మారాలి. మిషన్ చెప్పండి బయట పాలు కూడా వచ్చేస్తా పాలు బయట మిల్క్ బాగా పడుతుంది. 4 గ్రాములు అదే కాదు, 4 గ్రాములు అంటారు. 4 గ్రాములు సంవత్సరం గారు మ్యాక్సిమం 100 గ్రాములు రావడం. ఏమ్మా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఉత్తర్వులు మరియు జిల్లా కలెక్టర్ వారు, జాయింట్ కలెక్టర్ వారు ఆదేశాల మేరకు ఈ దినము భీమవరం పట్టణం నందు పాల కేంద్రాలు, నెయ్యి తయారు చేసే కేంద్రాలను తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో భాగంగా ఈ దినము రిలయన్స్ పక్కన ఉన్న ఒక నెయ్యి దుకాణంలో అతను ఎక్కడి నుంచో వచ్చేసి వెన్న తీసుకొచ్చేసి ప్లాస్టిక్ కవర్లో కట్టేసి అమ్ముతున్నాడు. దాన్ని నెయ్యి తయారు చేసి చెప్తున్నాడు, కానీ దాని మీద నాకు వచ్చేసి నమ్మకం లేకుండా దాన్ని నెయ్యి కూడా వెన్నని సీజ్ చేస్తున్నాము. దాని పరీక్ష నిమిత్తం మేము వచ్చేసి ఈరోజు ఆ వెన్నను కూడా శాంపిల్ చేసి స్టేట్ ఫుడ్ ల్యాబ్కి పంపిస్తున్నాము. అదేవిధంగా నెయ్యి కూడా చాలా మురికిగా ఉన్నది. ఆ కల్తీ మీద నెయ్యి మీద కూడా నేను అనుమానంగా ఉన్నది. ఆ నెయ్యిని కూడా సీజ్ చేసి శాంపిల్ వచ్చేసి స్టేట్ ఫుడ్ ల్యాబ్కి పంపిస్తున్నాము. ఈ ప్రిమిసెస్ కూడా చాలా అసహ్యంగా అపరిశుభ్ర వాతావరణంలో అతను వ్యాపారం చేస్తున్నాడు. ఎటువంటి లైసెన్స్ కూడా పొంది ఉండలేదు. అతను వచ్చేసి చేసే ప్యాకింగ్ కూడా ఎటువంటి లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నాడు. కాబట్టి ఈ దినము ఈ దుకాణాన్ని తదుపరి లైసెన్స్ తీసుకునేంత వరకు, ఈ శుభ్రం చేసి ఉంచేంత వరకు కూడా వ్యాపారం చేయకూడదనేసి ఆదేశాలు జారీ చేస్తూ సీజ్ చేస్తున్నామండి. ఈరోజు దినం వచ్చేసి దగ్గరగా ఒక 1500 లీటర్లు ఉంటుందండి నెయ్యి. ఇది ఆ 1500 లీటర్లు వచ్చేసి వెన్న వచ్చి దగ్గరగా ఒక 1500 పైన ఉంటుంది. అది కూడా 1500 కిలోలు ఉంటుంది. అది
ఎక్కడి నుంచి తెచ్చామంటే బయట చక్ర మిల్క్ సెంటర్ నుంచి తెచ్చామని చెప్పుకుంటున్నాడు. కానీ మేము అనుమానించేసి ఆ వెన్నను కూడా మేము శాంపిల్ చేస్తున్నాము. అదేవిధంగా నేను కూడా మేము శాంపిల్ చేసి స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ పంపిస్తున్నాము. వచ్చిన రిపోర్ట్ ఆధారంగా అతని మీద చర్యలు తీసుకున్నామని మీకు తెలియజేస్తున్నాం.